కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ